హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. మన అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్. గైస్, ఇప్పుడు మన అల్లు అర్జున్ అన్న బాగా దారుణంగా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అల్లు అర్జున్ అన్నని ఎందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్లో ఏదో ఒక మాట అనడం అండ్ అది మళ్ళీ కాంట్రవర్సీ అవ్వడం జరుగుతుంది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ని ఎందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో డిస్కస్ చేద్దాం. గైస్, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీకి మధ్య ఫస్ట్ నుంచి చిన్న చిన్న క్లాసెస్ అండ్ గొడవలు అయితే ఉన్నాయి. అది అందరికీ తెలుసు. బట్ ఫ్యామిలీ అన్నకి ఇవన్నీ కామన్లే. ఫ్యామిలీ అన్నకి చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, అందరు ఫ్యామిలీస్లో ఉండేవే కదా అనుకున్నారు అందరూ. బట్ ఎప్పుడైతే మన అల్లు అర్జున్ అన్న ఎలక్షన్ టైంలో నంద్యాలలో వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళారో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. చాలా కాంట్రవర్సీ అయింది ఎలక్షన్ టైంలో. సొంత ఫ్యామిలీకి సపోర్ట్ చేయకుండా బయట వాళ్ళకి, అపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ అంతా దారుణంగా తిట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఎలక్షన్స్ టైంలో దారుణంగా కాంట్రవర్సీ అయింది ఈ విషయం అయితే. అండ్ అంతేకాదు, తర్వాత అల్లు అర్జున్ని సాయి ధరమ్ తేజ్ అన్న ట్విట్టర్లో అన్ఫాలో చేయడం అండ్ తన నంద్యాలలో సపోర్ట్ చేసిన ఫ్రెండ్ చాలా దారుణంగా ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రెండు ఫ్యామిలీస్ మధ్య ఇంకా దారుణంగా డిస్టెన్స్ పెరిగిపోయింది. ఆ తర్వాత పుష్ప మూవీకి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ అయితే ఫేస్ చేశారు. అది కూడా నార్మల్ అయిపోయిందిలే, ఇంకేం ప్రాబ్లం లేవు అనుకున్న టైంలో మళ్ళీ రీసెంట్గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే రావడం జరిగింది. ఆ ఈవెంట్లో ఫ్యాన్స్తో మాట్లాడుతూ మళ్ళీ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, మాట ఇచ్చా అంటే ఎప్పుడైనా వచ్చి సపోర్ట్ చేస్తా, ఎవరూ నా వెంటకు కూడా పీకలేరని కామెంట్ చేయడం అయితే జరిగింది. ఆ ఒక్క డైలాగ్తో మళ్ళీ దారుణంగా కాంట్రవర్సీ అయిపోయింది భయ్య. మళ్ళీ అల్లు అర్జున్ అన్న మీద మెగా ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్స్ అన్నీ చేశాడని ఫుల్గా తిడుతున్నారు. అండ్ అంతేకాదు, లాస్ట్ మంత్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న కామెంట్ అయితే చేయడం జరిగింది. ఒకప్పుడు మన హీరోలు సినిమాల్లో చెట్లను కాపాడేవాళ్ళు, బట్ ఇప్పుడు చెట్లను నరికేస్తున్నారని కామెంట్ చేశారు. పుష్ప మూవీని బేస్ చేసుకునే ఆ కామెంట్స్ అన్నీ చేశారని చాలామంది అంటున్నారు. అండ్ అంతేకాదు, పుష్ప మూవీకి పోటీగా రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీని కూడా డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. అది మాత్రం నిజమైతే మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి గొడవ పీక్స్కి చేరుకుంటుంది. ఫ్యాన్స్ అంతా ఇప్పటికే దారుణంగా ఫైర్ అవుతున్నారు. పుష్ప మూవీ రిలీజ్ అవ్వకుండా చేస్తాం, ఒకవేళ రిలీజ్ అయినా హిట్ అవ్వకుండా చేస్తామని అంటున్నారు. ఏమవుతుందో చూడాలి. అండ్ పుష్ప మూవీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, మళ్ళీ పోస్ట్పోన్ అంటే కష్టమే. అల్లు అర్జున్ అన్న అండ్ సుకుమార్ సార్ రీసెంట్గానే అఫీషియల్గా చెప్పారు, ఖచ్చితంగా డిసెంబర్ 6ని థియేటర్లో రిలీజ్ చేస్తామని. సో చూద్దాం డిసెంబర్లో ఏమవుతుందో. హోప్ రెండు మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ త్వరగా కలిసిపోవాలని కోరుకుంటున్నా. గైస్, ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి, తప్పు ఎవరిది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే భయ్య. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.